ఈ మామిడికాయలు మా ఆయన ఊరి నుంచి వస్తూ తీసుకొని వచ్చాడు. చూడంగానే నాకైతే మైండ్ బ్లాక్ అయింది. ఇన్ని పచ్చి మామిడికాయలు ఎందుకు తీసుకొచ్చావని అడిగాను. మా అత్త వేరే వాళ్ళ దగ్గర కొని పంపించిందని చెప్పాడు. సరే ఇప్పుడు ఇన్ని కాయలు ఏం చేసుకుందాం, ఎవరికైనా ఇచ్చేద్దామా అంటే లేదు ఊరగాయ పెట్టేసే అన్నాడు. మా ఇంట్లో ఊరగాయ పెట్టడానికి సరిపోయే అంత మిరప్పొడి లేదు, నూనె లేదు. ఊరగాయ ఎలా పెట్టాలి అంటే బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేసే అని చెప్పాడు. నా బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటుందో మీ అందరికి తెలుసు కదా. బయటికి వెళ్ళినప్పుడు తీసుకురావడం మర్చిపోయాను. మునగాకు వలుచుకుంటూ కూర్చున్నా. తర్వాత చూసుకుంటే ఇవి రోటి పైన పెట్టేస్తున్నాడు. సో ప్రస్తుతానికైతే ఇవన్నీ వాష్ చేసి ఆరబెడుతున్నాను. ఒక పొడి క్లాత్ తో తుడిచి పెట్టానులేండి. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఆయిల్ మిరప్పొడి తీసుకురావాలి. నేను ఎప్పుడు ఆవకాయ చేసినా కూడా ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాను. కొంతమంది ఆవకాయకి నువ్వుల నూనె, వేరుశెనగ నూనె కూడా యూస్ చేస్తూ ఉంటారు అనుకుంటా కదా. ఏదైతే బాగుంటుందో కామెంట్ చేయండి. ఎప్పుడు ఒకేలాగా ఏం చేస్తాంలే గానీ ఈసారి కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఏ ఆయిల్ వాడితే బాగుంటుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక మంచి ఊరగాయ అయితే తయారు చేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.